పిలుస్తున్నాను. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు మనము వాక్యము దొరకదు అనే అంశాన్ని ధ్యానిద్దాం. వాక్యము దొరకదు. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11, 12 వచనములను చదువుకుందాం. రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట కలుగు క్షామము కాక యెహోవా మాటలను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు గాని అది వారికి దొరకదు. చూసారా, రాబో దినములలో వాక్యము దొరకదంట. ఇప్పుడైతే మనకి వాక్యము బాగా దొరుకుతుంది కదండి. అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క కుటుంబంలో, ప్రతి ఒక్క గృహములో ఒక్కొక్కరికి ఒక్కొక్క బైబిల్ ఉంది. అందరూ సండే వస్తే బైబిల్ తీసుకొని పెట్టుకొని చర్చికి వెళ్తూ ఉంటారు. అక్కడ పాస్టర్ చెప్పేది బాగా వింటారు, బైబిల్ దగ్గర పెట్టుకుంటారు. మళ్ళీ ఇంటికి వచ్చి ఆ బైబిల్ ఎక్కడుందో అక్కడనే పెట్టేస్తారు. అది మరి వారం అంతా అక్కడే ఉంటుందో ఏమో మనకు తెలియదు, కానీ చదివే వాళ్ళు చదువుతుంటారు, చదివని వాళ్ళు అక్కడే పెట్టేస్తారు. ఇప్పుడు మనకు చాలా బాగా బైబిల్ దొరుకుతుంది. అక్కడక్కడ సువార్త కూటాలు పెడుతున్నారు, అక్కడ బైబిల్ దొరుకుతుంది. అక్కడక్కడ గృహాలలో కూడా కూటాలు పెడుతున్నారు, గృహాలలో కూడా కూటాలు జరుగుతున్నాయి. అక్కడక్కడ పెట్టుకుంటున్నారు, బాగానే వెళ్తుంటారు. అంటే బర్త్డేలకని, తర్వాత వెడ్డింగ్ డేలకని, మరణ దినాలకు అట్లా పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఇంకోటి, టీవీలలో కూడా 24 hours వాక్యం వస్తూనే ఉంటది, కానీ వాక్యం వినరు. ఛానల్స్ మారుస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఇప్పట్లో బైబిల్ బాగా దొరుకుతుంది మనకి. రాబోయే దినాలలో వాక్యం దొరకదంట. కాబట్టి మనం ఏం చేయాలి? వాక్యం ఉన్నప్పుడే మనము ఆ వాక్యాలను మనము నేర్చుకోవాలి, మన హృదయాలలో భద్రపరచుకోవాలి. చూడండి, రాబోయే కాలంలో మనకు వాక్యం దొరకదు అంటే ఆయన మాటలు వినకపోవడం, దేవుని మాటలు వినకపోవడం. అంటే ఏం మాటలు ఉన్నాయి బైబిల్లో? మస్తు ఉన్నాయి. ప్రేమ గల మాటలు ఉన్నాయి, దయగల మాటలు ఉన్నాయి, ఓదార్చే మాటలు ఉన్నాయి, ఆదరణ కలిగించే మాటలు ఉన్నాయి, నిరీక్షణ కలిగించే మాటలు ఉన్నాయి, ప్రోత్సహించే మాటలు ఉన్నాయి. అన్ని ఓదార్చే మాటలు, హెచ్చరించే మాటలు, గద్దించే మాటలు, ఇలాంటివన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. ఆ మాటలన్నీ కూడా వినపడవంట రాబోయే దినాలలో. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఎంత చెడ్డ కరువు అంటే దేవుడే పుట్టిస్తున్నాడు కరువును. ఎందుకు? ఆయన మాట వినడంలే మనం. కరువును ఆయనే పుట్టిస్తున్నాడు. ఇదంతా ఎంత భయంకరమైన కరువు అంటే, దేవుని మాటలు వినకపోవడం అంటే ఎంత భయంకరమైన కరువు కదా, చెడ్డ కరువు కూడా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ప్రతిరోజు బైబిల్ చదివి ప్రార్థన చేయాలి, వాక్యం కూడా వినాలి. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అని రోమాపత్రిక 10:17లో మనం చూస్తాం. అలాగే మనము ఈ లోక సంబంధమైన మాటలన్నీ వింటుంటాం, ఈ లోక వార్తలన్నీ వింటుంటాం, వ్యర్థమైన మాటలన్నీ వింటుంటాం, పనికిమాలిన మాటలన్నీ వింటుంటాం, కానీ బైబిల్ మాటలు మాత్రం వినం. దేవుని మాటలు వినడం లేదు, చాలా మంది వినడం లేదు. యాకోబు పత్రిక 1:19లో ఏమని వ్రాయబడిందంటే, మాట్లాడుటకు నిదానించాలి, కోపపడుటకు నిదానించాలి, వినుటకు వేగిరపడాలంట. ఎంత త్వరపడాలనో చూడండి. మనం దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళిపోవాలన్నా,
ఎప్పుడెప్పుడు వాక్యం వినాలనా అనే ఆ ధోరణిలో ఉండాలి మనం. అలాంటి ధోరణిలో ఉన్నప్పుడే మనకు దేవుని వాక్యం వినాలనే కోరిక, ఆశ కలుగుతుంది. మరి 84వ కీర్తనలో కోరహ్ కుమారులు ఏమని రాశారు తెలుసా? 84 ఒకసారి చూద్దాం. బైబిల్ గ్రంథంలో 84లో ఏమని వ్రాయబడిందంటే 2వ వచనం. యెహోవా మందిరావరణమును చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది అంట. కోరహ్ కుమారులు ఎంత చక్కగా దేవుని యందు భయభక్తులు గల వారై ఉండి దేవుని యొక్క మందిరావరణను చూడాలని ఆశ, కోరిక ఉందంట. మనకుందా? మనము ఆదివారం వస్తానే త్వరగా తయారయ్యి పనులన్నీ చేసుకొని త్వరగా పోవాలని ఆశతో, వాక్యం వినాలని కోరికతో వెళ్ళాలి. ఇంకా 10వ వచనంలో అయితే నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము వద్ద నివసించుట నాకు ఇష్టం అంటున్నారు. ఎంత మంచి పిల్లలు వాళ్ళు. కోరహు చెడ్డోడే గాని ఆయన పిల్లలు ఎంత మంచి వాళ్ళో చూడండి. దేవుని యందు భయభక్తులు గల వాళ్ళు, దేవుని మాట వినడానికి ఇష్టపడే వాళ్ళు, ఆశ, తృష్ణ, కోరిక ఉంది వాళ్ళకి. ఇంకా 42లో కూడా కోరహ్ కుమారులు రాసినదే 42వ అధ్యాయంలో కూడా కీర్తనలు కూడా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. జీవం గల దేవుని కొరకు తృష్ణ గుణుచున్నది అని అంటున్నాడు. నేను ఎప్పుడు నీ సన్నిధికి రావాలా, నేను ఎప్పుడు నీ సన్నిధిలో కనపడాలా అనే ఆశ, కోరిక, తృష్ణతో ఉన్నారు. మరి మనం అట్లా ఉన్నామా? ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలా, ఎప్పుడెప్పుడు వాక్యం వినాలనే ఆశ, కోరిక కలిగి మనం ఉన్నామా? ఆ కోరహ్ కుమారులు మాత్రం చాలా బాగా భయభక్తులతో వెళ్తున్నారు. కాబట్టి ఇక్కడ మనము ఈ లోక వార్తలు, ఈ లోక సంబంధమైన వాటిని అన్నిటినీ కూడా మనము వింటాము గాని దేవుని వాక్యమును వినడం లేదు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే దేవుని వాక్యము చదివితే మనకు జ్ఞానం వస్తుంది. దేవుని వాక్యము చదివితే జ్ఞానం వస్తుంది. జ్ఞానం కావాలని కూడా మనము అడగాలి. దేవుణ్ణి అడిగితేనే ఇస్తాడు. ఆయన దగ్గరనే కదా జ్ఞానం ఉండదు. యెహోవా వల్లనే మనకు జ్ఞానం వచ్చేది. తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వస్తాయని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము దేవుణ్ణి అడగాల జ్ఞానం కావాలని. ఇంకొకటి, మనము జ్ఞానంతో జీవించాలని దేవుని వాక్యము మనకి చిన్న జీవులను చూపిస్తుందండి బైబిల్లో. ఒకసారి చూద్దామా? సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు మనము చూస్తే, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారమును సిద్ధము చేసుకొనును, కోతకాలమందు ధాన్యమును కూర్చుకొనును. చూసారా? చీమలు చిన్న జీవులైన దేవుడు వాటికి ధాన్యం కూర్చుకోవాలనే జ్ఞానం ఇచ్చినాడు. అంటే అవి కూడా తినాలి కదా, ఆ జ్ఞానము ఇచ్చినాడు. ఆ జ్ఞానము వాటిని చూసి జ్ఞానం తెచ్చుకోండి మనకు చెప్తున్నారు ఇక్కడ. మనము వాటిని చూసి జ్ఞానం తెచ్చుకోవాలంట. అవి ఎంత చిన్నవి, అవి కరిస్తేనేమో భలే నొప్పి, మనం నలిపేస్తాం వాటిని. చిన్న జీవులు, వాటికున్న తెలివి మనకు లేదా? వాటికంటే మనం శ్రేష్ఠులం కాదా? అందుకే వాటికి లీడర్ లేకపోయినా, న్యాయాధిపతి లేకుండా, అంటే తీర్పు తీర్చే వాళ్ళు న్యాయాధిపతులు లేకపోయినా, విచారణ చేసే వాళ్ళు ఎవరు లేకపోయినా, పెద్ద అధిపతి కూడా లేకపోయినా కూడా ఇక్కడ అవి ఎట్లా పోతున్నాయి? ఒక లీడర్ లేకున్నా కూడా క్రమశిక్షణలో పోతుంటాయి. క్రమంగా మన వాళ్ళనైతే పిల్లలను నిలబెట్టి అటొకడు ఇటొకడు లైన్లో ఉండనే ఉంటాడు. రే సరిగా ఉండరా, అట్లుండరా, ఇట్లుండరా అని చెప్తుంటాము. కానీ వాటికి ఎవరు లేకపోయినా అవి క్రమశిక్షణలో వెళ్తున్నాయి. చూడండి ఎంత బాగా. అందుకే వాటికి ఆహారము కూర్చుకోవాలనే జ్ఞానము దేవుడు ఇచ్చినాడు. ఇప్పుడు ఎందుకంటే
వేసవి కాలంలో ధాన్యాన్ని కూర్చుకోవాలి, లేకపోతే నెక్స్ట్ మంత్ వర్షాకాలం వస్తది. వర్షాకాలం వచ్చినప్పుడు వర్షంలో అవి పోలేవు గదా! తెచ్చుకోలేవు గదా! అందుకే అవి ముందుగానే సమకూర్చుకుంటున్నాయి. అలాగా మనము గూడా దేవుని వాక్యాన్ని మన మైండ్‌లో, మన హృదయంలో సమకూర్చుకోవాలి. భద్రం జేసుకోవాలి, దాచుకోవాలి. వాక్యంని ఎట్లా దాచుకోవాలా అంటే మన మైండ్‌లో దాచుకోవాలి. టైం వేస్ట్ జేయకుండా ఉంటుండాలి. మన ఇళ్ళల్లో ఎవరైనా టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటే, ఊరికే సోమరిగా కూర్చొని, అది ఇది జూసుకుంటా, ఊరికే తినుకుంటా కూర్చుంటే, "రేయ్! సోమరోడా ఊరికే కూర్చొని తింటున్నావు గదరా! ఎందుకురా ఏదో ఒక పని జేయొచ్చు గదరా!" అని అంటాం కదా! మన మన ఇళ్ళల్లో ఎవరైనా అలా ఉంటే అంటాం గదా! అలాగా ఉండకుండా మనం గూడా బైబిల్ చదవకుండా, ప్రార్థన జేయకుండా, వాక్యం వినకుండా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా మనం ఉండకుండా చీమలను చీమలను చూసి జ్ఞానం తెచ్చుకోవాలని మనకు బైబిలు నేర్పుతుంది. మళ్ళీ వాటిలాగా మనము కూడా ఆహారాన్ని సమకూర్చుకోవాలంటే మన ఆహారం ఏంటి? అంటే మనము సమకూర్చుకోవాలంటే తక్కువ ధర ఉన్నప్పుడు బియ్యం బస్తాలన్నీ తెచ్చి పెట్టుకుంటుంటాం. అట్లాంటిది కాదు ఇది. ఆత్మీయ ఆహారం మనం సమకూర్చుకోవాలి. జీవాహారాన్ని మనము సమకూర్చుకోవాలి. మరి ఆ చీమల కంటే మనం ఎంతో శ్రేష్ఠులం గదా! ఆ చీమలు తమ ఆహారాన్ని ఎట్లా సమకూర్చుకుంటున్నాయో అలాగా మనం గూడా దేవుని వాక్యాన్ని సమకూర్చుకోవాలి. వాటిని మన హృదయంలో భద్రపరుచుకోవాలి. మైండ్‌లో భద్రపరుచుకోవాలి. ఇంకా బైబిల్‌లో చాలా మనకు బైబిల్ చాలా అవసరం. ఎందుకంటే బైబిల్ చదివితే మనకు జ్ఞానం ఇస్తాడు. అక్కడ జ్ఞానం లేని వారిని గూడా గురించి ఇక్కడ వ్రాయబడింది. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 22-25 వచనములు మనము చూస్తే, మీరు గూడా బైబిల్ తెరవండమ్మా. దగ్గరుంటే తీసుకోండి. మీకు గూడా తెలుస్తుంది గదా! ఒకవేళ నాది ఒకవేళ తప్పేమో మీరు గూడా చూడొచ్చు. జ్ఞానం లేని వారలారా, మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉంటారు? అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాసం చేయుచు ఆనందిస్తారు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుంటారు? నా గద్దింపు విని తిరగండి, ఆలకించండి. నా ఆత్మను మీ మీద ఉంచుతాను. మీ మీద కుమ్మరిస్తాను. నా ఉపదేశమును మీకు తెలుపుతాను అని అంటున్నాడు. నేను పిలవగా మీరు వినకపోతిరి. నేను పిలువగా వినకపోతిరి. నా చేయి చాపగా మీరు లక్ష్య పెట్టకపోతిరి. నేను ఏమి గూడా మీరు ఏమి వినడం లేదు. నా వాక్యాన్ని గూడా త్రోసిపుచ్చుతున్నారు. నా బోధను మీరు త్రోసివేస్తున్నారు. నేను గద్దింపగా లోబడక పోతిరి అని ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. ఈ అధ్యాయం అంతా కూడా జ్ఞానాన్ని గురించి మాటలు మనం చూస్తాం. బైబిలు ఎక్కడెక్కడైతే వెళ్తుందో, ఎక్కడెక్కడైతే దేవుడు మనుషులతో మాట్లాడతాడో అక్కడంతా గూడా దేవుని స్వరము వినబడుతుంది. అయితే చాలా మంది దేవుని స్వరాన్ని వినరు. దేవుని స్వరాన్ని వినడానికి గూడా ఇష్టపడరు. వినిపించుకోరు గూడా కొన్నిసార్లు. అందుకే ఎందుకు వినిపించుకోరంటే ఈ లోక స్నేహము అట్లాడిదనమాట. ఈ లోక స్నేహం ఏంటి? యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే ఏమనింది? ఈ లోక స్నేహము దేవునికి వైరమని తెలుసు. ఎవరైతే ఈ లోకంతో స్నేహం చేస్తాడో వాడు దేవునికి శత్రువు అని వ్రాయబడింది. మరి ఈ లోక స్నేహాన్ని వదులుకోలేమా మనము? దేవునికి శత్రువుగా ఉంటామా? దేవుని బిడ్డలుగా ఉంటామా? ఈ లోక స్నేహాన్ని కోరుకుంటున్నాం. చాలా మంది కోరుకుంటున్నారు. ఆయన మాట వినకుండా, ఆయనకు విధేయత చూపకుండా, ఆయనకు వ్యతిరేకముగా, విరోధముగా జీవిస్తున్నాం. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నా మాట వినండి, నా వైపుకు తిరగండి, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను అంటున్నాడు. అంత చెప్తుంటే కూడా వినడం లేదు మనం. ఈ ఇజ్రాయేల్ వాళ్ళు మామూలుగా ఇజ్రాయేల్ వాళ్ళకి ఎక్కువ
చెప్తుంటాడు. ఎందుకంటే ఇజ్రాయెల్ వాళ్ళంతా కూడా దేవునితో అరణ్యంలో బాగా తిరిగినారు. అక్కడ ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిపినాడు దేవుడు. అవన్నీ చూసి కూడా వాళ్ళు నమ్మరు, ఒక్కొక్కసారి నమ్మరు. అన్నీ చెడ్డ పనులు చేస్తూ ఉంటారు. అందుకే వారిని గురించే ఎక్కువ దేవుడు మాట్లాడుతుంటాడు. ఎందుకు మనకు బైబిల్ ఇచ్చినాడంటే, మనకు ఉపదేశాలను ఇచ్చినాడు గదా! ఇచ్చినప్పుడు మనము ఆ ఉపదేశాలను మనము చదవాలా. ఎందుకు? బైబిల్ ఇచ్చినాడు మనకి. బైబిల్ ఎందుకు ఇచ్చినాడంటే, ఆయన కట్టడాలను, శాసనాలను, తర్వాత ఉపదేశాలను, ఆజ్ఞలను మనం పాటించాలని. మనం పాటించాలి తప్పకుండా. వాటిని నేర్చుకోవాలి. వాటిని ప్రకారం మనము పాటించాలి. వాటిని తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, పాటించాలి. కాబట్టి బైబిల్‌లో మనము బైబిల్ మనకు దేవుడు ఇచ్చాడు. మరి వాటి ప్రకారం జీవించకుండా మనం ఇష్టం వచ్చినట్టు జీవిస్తే ఎట్లా? కాదు గదా! మనము బైబిల్‌లో ఆదివారం తీసుకొని పోయి మళ్ళీ ఆ యొక్క షెల్ఫ్‌లో పెట్టేస్తుంటాం. మరి ఎప్పుడో చదువుతారో ఏమో మనకు తెలీదు. ఆ షెల్ఫ్‌లోనే ఉంటుంది వారమంతా మళ్ళీ ఆదివారం వరకు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట వింటే ఆయన మన మాట గూడా వింటాడు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే, నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడు లేకపోయెను. నేను మాటలాడినప్పుడు వినువాడొకడునూ లేకపోయెను. నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసిరి. నాకిష్టము కాని దాన్ని కోరుకొనిరి. కావున నేనును వారిని మోసముతో ముంచుదును. వారు భయపడు వాటికి వారి మీదికి రప్పించేదను అని అంటున్నాడు దేవుడు. దేవుడు పిలిచినప్పుడు మనం పలకడం లేదు. అంటే మనం గూడా పలకడంలే. ఇజ్రాయేలే వాళ్ళే గాదు. మనం గూడా పలకడంలే. నేను మాట్లాడినప్పుడు వినడంలే అంటున్నాడు. ఆయన మాట్లాడేటప్పుడు మనం గూడా వినడం లేదు. ఆయన దృష్టికి ఏం చేస్తున్నాం? చెడ్డ పనులు చేస్తున్నాం. ఆయనకిష్టం లేనివన్నీ చేస్తున్నాం. ఆయనకిష్టం కానివన్నీ మనము చేస్తున్నాం. కోరుకుంటున్నాం వాటిని. అందుకే ఆయనకి కోపమొచ్చింది. ఆయన పిలిచినప్పుడు మనం పలకాలి గదా! మాట్లాడినప్పుడు వినాలి గదా! ఆయన దృష్టికి చెడ్డవన్నీ చేయకూడదు గదా! వాటన్నిటిని ఎందుకు జేయాలి మనము? చెడ్డ వాటినన్నిటిని కూడా విడిచిపెట్టాలి. అందుకే నేను గూడా మిమ్మల్ని మోసంతో ముంచుతాను అంటున్నాడు. నేను మీ మీదికి మీరు ఏమిటికైతే భయపడతారో వాటిని మీ మీదికి పంపిస్తానంటున్నాడు. అంతేకాదు ధర్మశాస్త్రాన్ని గూడా అనుసరించడం లేదు. నా మాట వినడం లేదు. నాకిష్టమైనట్లు వాళ్ళు ప్రవర్తించడం లేదు అని అంటున్నాడు. అంటే అబద్ధాలు, దొంగతనము, మోసాలు, మరి హత్యలు, వ్యభిచారాలు, విగ్రహారాధన, వాటికి ధూపం వేయడము ఇవన్నీ గూడా చేస్తున్నారు. అందుకే దేవునికి కోపం. అవన్నీ ఇష్టంలే దేవునికి. అవన్నీ అసహ్యం ఆయనకి. విగ్రహారాధనన్నా, దొంగతనమన్నా, మోసమన్నా, అబద్ధాలన్నా ఇవన్నీ గూడా మనం చేయకూడదు. అందుకే ఆ ధర్మశాస్త్రాన్ని గూడా అనుసరించడం లేదు అని అంటున్నాడు. చూడండి ఇక్కడ ప్రవక్తలను పంపించినా గూడా వాళ్ళ మాట వినకుండా ఉన్నారంట. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనం మనము చూస్తే, మీరు నా మాట విని అనుసరించి నడుచుకొనుకున్నట్టు నేను పెద్దలకడనే పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలను అంగీకరించుడని నేను మీకు ఆజ్ఞ ఇయ్యగా మీరు వినకపోతిరి. ఆయన నా మాట విని ఆ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొండని ప్రవక్తలను పంపితే కూడా వాళ్ళు వినడం లేదంట. ఆయన మాటలను అంగీకరించడం లే. అంటే ప్రవక్తల మాటలను అంగీకరించడం లేదు. అందుకే ఏమంటున్నాడంటే ఈ మాటలన్నీ కూడా మనం కూడా పాటించాలి. మనం ఈ పాస్టర్లు చెప్పే మాటలను, సేవకులు చెప్పే మాటలను మనము వినాలి. ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. ప్రవక్తల మాటలను వినాలి, అంగీకరించాలి. మేము వినలేదు అని అనుకుంటే చాలా దేవునికి వ్యతిరేకంగా అయితాం మనం. అసలు ఎంత ధైర్యం వాళ్ళకి, ఎంత భయం లేకుండా ఉన్నారు.
ఇశ్రాయేలులు ఒక్కరు కూడా సరైన మంచి స్థితిలో లేరు. అందుకే రాబోయే దినాల్లో వాక్యం దొరకదని ఈ మాటలన్నీ కూడా మనము వింటున్నాం. ఇక్కడ ఒక రాజు ఉన్నాడండి. అతని పేరు యెహోయాకీం. అతడు ఏం చేసినాడో చూద్దాం. ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయము 22-25 వచనాలు మనం చూస్తే, 9వ మాసమున రాజు శీతాకాలం నగరులో కూర్చుండి ఉండగా అతని ముందర కుంపటిలో అగ్ని రగులుచుండెను. యెహూది 3-4 పుటలు చదివిన తర్వాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలోనున్న అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయిన. కానీ రాజైనను ఈ మాటలు వినిన తన సేవకులలో ఎవరైనను భయపడలేదు, బట్టలు చింపుకోవడలేదు. గ్రంథమును కాల్చవద్దని ఎల్నాతానును గెదల్యాయును గెమర్యాయును రాజుతో మనవి చేయగా అతడు వారి విజ్ఞాపనం వినకపోయెను. చూసారా అండి, ఒక రాజు ఇక్కడ ఇర్మియా ప్రవక్తకు దేవుడు ఏదైతే చెప్పాడో దానిని ఇర్మియా ప్రవక్త తన లేఖికుడైన బారాకుతో రాయించినాడు. ఆ గ్రంథపు చుట్టను రాయిస్తే దాన్ని యెహూది అనే ఆయన 3-4 పుటలు చదివినాడు. అంటే 3-4 పేజీలు అనుకోండి చదివినాడు. చదివితే వెంటనే అప్పుడే ఆ గ్రంథపు చుట్టను తీసుకొని చాకుతో అంటే కత్తితో కోసి ఆ యొక్క కుంపట్లో పడేసినాడండి. అవి కాలిపోయినాయి. పేపర్లు కదా, త్వరగా కాలిపోయినాయి. ఈ ఎల్నాతాను ఇదే దెలయ్యాను గెమర్యాను వాళ్ళు, రాజా కాల్చొద్దు రాజా, కొయ్యొద్దు రాజా అని వాళ్ళు ఎంత చెప్పినా కూడా వినలేదంట. వినకుండా వాటిని దాంట్లో పడేసిన. దేవుడు చెప్పిన మాటలను ప్రవక్త ఏం చేసినాడు, ఆ బారాక్తో రాయించినాడు. రాస్తే ఆ రాసిన దాన్ని వీళ్ళు చదివినారే గాని అవి ఇష్టం లేదనమాట. దేవుని మాటలు వాళ్ళు చదవడానికి ఇష్టపడలే, వినడానికి ఇష్టపడలేదన్నమాట. ఆ రాజు యెహోయాకీం ఆయన కూడా భయపడలేదు, బట్టలు కూడా చిప్పుకోలేదు. బట్టలు ఎందుకు చింపుకుంటారండి, వాళ్ళకి ఇష్టం లేనివి అవన్నీ. అందుకనే వాళ్ళు కూడా భయపడలే, కాల్ చేసినారు. ఇర్మియా 36వ అధ్యాయం 30-31 వచనాలు మనం చూస్తే ఏం చేసినాడో చూడండి. దేవుడు యెహోయాకీం అందుచేత యూదారాజైన యెహోయాకీమును గూర్చి యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. దావీదు యొక్క సింహాసనం మీద ఆసీనుడగుటకు అతనికి ఎవడునూ లేకపోవును. అతని శవము పగలు ఎండపాలు, రాత్రి మంచుపాలు. నేను వారి దోషమును బట్టి అతని సంతతిని అతని సేవకులను శిక్షించుచున్నాను. నేను వారిని గూర్చి చెప్పిన అదంతయు వారి మీదికి, యెరూషలేము నివాసుల మీదికి, యూదా జనుల మీదికి రప్పించుచున్నాను. అయినా కూడా వారు వినలేదంట. అట్లా రప్పిస్తుంటే కూడా ఈ యెహోయాకీము ఆ యొక్క సంతతినంతటిని కూడా దేవుడు శిక్షిస్తున్నాడు. శిక్షిస్తుంటే కూడా వాళ్ళు వినడం లేదు. ఎంత భయం లేదో చూడండి. యెహోయాకీము ఆయన పగలు, ఆయన శవము పగలు ఎండలో అంట, రాత్రి మంచులో అంట. అంటే అసలు బయటికే పారవేయడం అనమాట. అది నేను అతని సంతతిని అతన్ని కూడా నాశనం చేస్తాను అన్నాడు దేవుడు. ఆ కీడంతా కూడా వాళ్ళ మీదకి రప్పిస్తానన్నాడు. చూసినారా మరి దేవుని మాట అంటే అంత నిర్లక్ష్యము, భయం లేనితనము, వినయము లేదు, విధేయత లేదు. మనము ఆయనకు లోబడకపోతే ఆయన మన మాట వింటాడా? ఒక్కసారి మనల్ని మనం కూడా పరీక్షించుకున్నాం. మనం ఆయన మాట వింటుంటే ఆయన కూడా మన మాట వింటాడు కదా. ఇక్కడ ద్వితీయోపదేశ కాండము, ఇక్కడ ఇశ్రాయేలీలు దేవుని మాట వినకుండా ఏం చేసినారో చూడండి. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 42 వచనం నుండి 45 వరకు మనం చూస్తే, యెహోవా నాతో ఇట్లనెను. నాతో అంటే ఎవరితో? మోషేతో. యెహోవా దేవుడు మోషేతో ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేలీలను యుద్ధానికి పోవద్దని చెప్పండి, పోవద్దని చెప్పు, నేను వారి మధ్యన ఉండను. ఒకవేళ వారు వెళ్తే కూడా
హతమవుతారు అని చెప్పి పంపితే మోషే వచ్చి వాళ్ళకు చెప్పినాడు. ఇజ్రాయేల్ వాళ్ళకు చెప్పినాడు. చెప్తే వాళ్ళు వినాలనా? వినలేదు. వినకుండా దేవుని మాటకు తిరగబడి మూర్ఖులై ఏం చేసినారు? ఆ మన్యానికి వెళ్ళినారు. అక్కడ ఎవరున్నారు? అమ్మోనీయులు ఉన్నారు. అమ్మోనీయులు వారికి ఎదురుగా వచ్చి ఏం చేసినారంటే కందిరీగల వలె చుట్టుకున్నారంట వాళ్ళని. చుట్టుముట్టి హోర్మా వరకు తరిమి షేయిర్లో వాళ్ళందరినీ చంపేసినారు. దేవుని మాట వినవాలి కదా! ఏదైనా ఒక మాట చెప్తే వినాలి. వినకుండా ఎంత ధైర్యంగా వెళ్ళారు. ఇంకా ఎంత గర్వము, అహంకారమో చూడండి. దేవుని మాట వినలేదు అంటే అర్థం ఏంటి? చాలా పొగరుగా వాళ్ళు ప్రవర్తించినారు. గర్వంగా, అహంకారంగా, మూర్ఖంగా అట్లా ప్రవర్తించినందుకే వాళ్ళందరిని కూడా చంపేసినారు. ఇంకా ఇంకా ఏమంటున్నాడంటే, మీరు నా మాట వినలేదు కాబట్టి నేను కూడా మీ మాట వినను. మీరు ఎంత ప్రార్థన చేసినా కూడా నేను వినను అంటున్నాడు దేవుడు. చూద్దాం. యెషయా గ్రంథము 1 అధ్యాయము 14, 15 వచనాలు. మీరు అమావాస్య ఉత్సవములను, నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధాకరములు. వాటిని సహించలేక విసిగియున్నాను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థించిన నేను వినను అంటున్నాడు. చూసారా? దేవుని మాట వినకుండా, ఆయన యందు భయభక్తులు లేకుండా, ఆయన మాటకు విధేయత చూపకుండా జీవిస్తే ఎలా మన ప్రార్థన వింటాడు? అమావాస్య అంట, పున్నమంట, పండగలు చేస్తున్నారు. దీపావళి, దసరా ఇవన్నీ మన వాళ్ళు తిరునాళ్ళంట, ఉత్సవాలంట, నైవేద్యాలంట ఇవన్నీ దేవునికి ఇష్టం లేనివన్నీ చేస్తున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, నాకు నచ్చనివన్నీ మీరు చేస్తున్నారు. నాకు ఇష్టం లేనివన్నీ మీరు చేస్తున్నారు. కాబట్టి నా ప్రార్థన నేను వినను. ఇట్లాంటివన్నీ చేసుకుంటూ మనం కూడా ప్రార్థన చేస్తే దేవుడు వినడు. ఈ ఉత్సవాలంట, తిరునాళ్ళంట, అమావాస్య అంట, పున్నమి అంట, ఆ దీపావళి అంట, దసరా అంట, వాళ్ళ హిందువుల పండుగలన్నీ కూడా చాలా మంది మన క్రైస్తవులు చేస్తున్నారు. అలాంటివన్నీ ఆయనకి ఇష్టం లే. దేవునికి ఇష్టం లేదు అని తెలిసి కూడా చేస్తున్నారు. నిజమైన క్రైస్తవులు అలా చేస్తారా? చెయ్యరు. ఈ లోక సంబంధమైన ఆచారాలు, మూఢనమ్మకాలన్నీ కూడా పాటిస్తున్నారు చాలా మంది క్రైస్తవులని పేరు చెప్పుకుంటూ. అలాంటివి దేవునికి ఇష్టం లేదు. ఎందుకు అంటే రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఏం వ్రాయబడిందంటే, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి అని ఇక్కడ వ్రాయబడింది. ఈ లోక సంబంధమైన వాటికి లొంగకూడదు. మనం ఈ లోక సంబంధమైన వాటిని చేయకూడదు. మనము చేయకూడదు. క్రైస్తవులము ఈ లోక సంబంధమైన ఆచారాలు ఆచరించకూడదు. ఆ మూఢనమ్మకాలను మనము నమ్మకూడదు. అలాంటివన్నీ చేస్తే దేవునికి కోపం వస్తుంది మన మీద. అందుకే మన ప్రార్థన ఆలకించడు. అవన్నీ చేసుకుంటూ ప్రార్థన చేస్తే ఎట్లా వింటాడు? వినడు కదా! కాబట్టి మనము దేవుణ్ణి నమ్ముకున్నాము కాబట్టి దేవుని మాట వినుకుంటూ ఆయన యందు విశ్వాసం ఉంచి భయభక్తులు కలిగి ఆయనకి ఇష్టమైన రీతిలో జీవిస్తే మన ప్రార్థన ఆలకిస్తాడు. మనం ఆయనకి ఇష్టం లేనివన్నీ చేస్తూ ప్రార్థన చేస్తే ఎలా వింటాడు? వినడు. కాబట్టి అలాంటివన్నీ మనము చేయకూడదు. ఇంకొకటి కూడా ఇక్కడ ఏందంటే, అంటే ఈ పితరులు లేదా మన పితరులు అన్ని నేర్పించినారు మనకి. ఏంటివి? ఈ మూఢనమ్మకాలు, ఆచారాలు, ఈ లోక సంబంధమైన ఆచారాలని, లోక మర్యాదను అనుసరింపకూడదన్నారు కదా! మరి ఏదో దిష్టి తగులుతుందని దిష్టి తీయడము, దిష్టి తగులుతుందని కాలికి నల్లదారం కట్టుకోవడము, చిన్న పిల్లలకి కూడా బుగ్గన నల్ల చుక్క పెట్టడము, ఇవన్నీ దిష్టి తగులుతాయని చేస్తున్నారు. అవి
బైబిల్లో వ్రాయబడి ఉన్నాయా? ఒక విధవరాలు భర్త చనిపోయినాడు. భర్త చనిపోయినప్పుడు ఆమెకు గాజులు వేయడము, పసుపు రాయడము, పూలు పెట్టడము ఇవన్నీ బైబిల్లో ఉన్నాయా? ఇవన్నీ పితరులు నేర్పిన ఆచారాలే కదా! మన పితరులు నేర్పిన ఆచారాలు మనం పాటిస్తున్నాం. అవన్నీ కూడా మనము పాటించకూడదు, వదిలేయాలి. ఈ లోక సంబంధమైన వాటినన్నిటిని వదిలిపెట్టమన్నాడు దేవుడు. ఆచరించకూడదు. అవన్నీ కూడా ఆచరించకూడదు. కాబట్టి మన పితరులు నేర్పినటువన్నీ కూడా మనము చేయకూడదు. అదే అంటున్నాడు ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 10, 11లో ఏమని వ్రాయబడిందంటే, ఏదనగా వారు నా మాట విననొల్లకపోయిన తమ పితరుల దోష చర్యలను జరుప తిరిగి ఉన్నారు. మరియు వారు అన్య దేవతలను పూజించుటకై వాటిని అనుసరించుచు వారి పితరులతో నేను చేసిన నిబంధనను ఇశ్రాయేలు వంశమును యూదా వంశస్థులను భంగం చేసి ఉన్నారు. కాబట్టి యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు, తాము తప్పించుకొన జాలని కీడు వారి మీదికి రప్పింపబోచున్నాను. వారు నాకు మొర పెట్టినను నేను వారి మొర వినకుందును అంటున్నాడు. ఇవన్నీ చేస్తూ ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించను, నేను వినను అంటున్నాడు. మరి మనమందరం కూడా మన పాపాలు, దోషాలు అన్ని చేస్తూ ప్రార్థన చేస్తే వినను అంటున్నాడు. ఇంకొక చోట కూడా వినను అంటున్నాడు. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూస్తే, రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తం కురచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చినాయి కాబట్టి మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. మనలను రక్షించడానికి ఆయన చేతులు ఏమీ చేయలేనివాడు కాదు. ఆయన చేతులు చేయలేనివాడు కాదు. ఆయన చేతగాని వాడు కాను, అంతకంటే కాదు. ఆయన అన్ని చేయగలడు. ఆయనకు అన్ని సాధ్యమే. ఆయనకు అసాధ్యమనేది ఏమి కూడా లేదు. ఎందుకు? ఆయన మన దోషాలు మనకు ఆయనకు అడ్డముగా వచ్చినాయి. అంటే ఇట్లా పెడితే నేను కనపడను, నా ముఖము ఆయన ముఖము కనపడదు, అంటే పాపాలు అడ్డం వచ్చినాయి కాబట్టి ఆయన మన మొర వినకున్నాడు అని ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. కాబట్టి అలాంటి ప్రార్థన చేస్తే ఆయన మన మొర ఆలకించడు, వినడు. ఇక్కడ సిద్కియా రాజు అనేట ఆయన కూడా ఒక ఆయన ఉన్నాడు, యెహోయాకీముకు సహోదరుడంట. అతడు కూడా ఎట్లాంటి వాడో చూద్దాం ఒకసారి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయము 36వ అధ్యాయము 12-16 ఒకసారి చదువుదాం. అతడు అంటే ఎవరు? సిద్కియా. అతడు దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన యిర్మీయా మాట వినకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణం చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనము వహించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనసును కఠినపరుచుకొనెను. అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులకు వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్ర పరచిరి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపగా ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చిన వారు దేవుని దూతను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించి ఆయన ప్రవక్తలను హింసించింది. అలా చేశారు. ఈ సిద్కియా ఏం చేసినాడంటే లోబడడం లేదు, తగ్గించుకోవడం లేదు,
ప్రవక్తలను ఎట్లా అంటే అట్లా వాళ్ళను కూడా హింసిస్తున్నాడు, వాక్యమును తృణీకరించినాడు, ఎగతాళి చేసినారు. వారి దగ్గరికి ఏదో లే పాపం దయదలిసి కరుణామయుడు కాబట్టి మన దేవుడు దయ కరుణ వాత్సల్యము గలవాడు కాబట్టి వాళ్ళని శిక్షించకూడదని ఈ ప్రవక్తలను ద్వారా పంపిస్తే, ప్రవక్తలను అంటే దూతలను పంపిస్తే, దూతలు అంటే దేవదూతలు కాదు, ఈ వార్తలు చెప్పే వాళ్ళని పంపిస్తే వాళ్ళని ఎగతాళి చేసినారంట, వాక్యమును తృణీకరించినారు, తర్వాత వాళ్ళను ప్రవక్తలను కూడా హింసించినారంట. అట్లా చేస్తే ఇంకా కోపం రాదా దేవునికి? దేవుని ప్రజలను ఆ విధంగా హింసించి అవమానపరుస్తుంటే దేవునికి కోపం వస్తుంది కదా. ఇంకా నివారింప శక్యం కాని కోపం వచ్చిందంట యెహోవాకు, ఆ యొక్క జనుల మీదికి వచ్చింది. నివారింప శక్యం కాని కోపం వస్తే ఏం చేసినాడంటే దేవుడు చూద్దాం. దినవృత్తాంతాల గ్రంథం 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయం 17వ వచనం. ఆయన వారి మీదికి కల్దీయుల రాజును రప్పింపగా, కల్దీయులు చాలా గట్టోళ్ళు, యుద్ధ నైపుణ్యులు, అంటే కఠినులు కూడా అన్నమాట. వారి మీదికి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారిని పరిశుద్ధ స్థలముగానున్న మందిరంలోనే వారి యవనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవనుల ఎందైనను, యవనుల ముసలివారి ఎందైనను, నెరసిన వెంట్రుకల వారి ఎందైనను కనికరింపలేదంట. దేవుడు వారిని అందరినీ అతని చేతికి అప్పగించినాడు. కోపం వచ్చింది ఆయనకు, నివారింప శక్యం కాని కోపం వచ్చినప్పుడు దేవుడు ఏం చేసినాడు, వీళ్ళందరినీ కల్దీయుల రాజుకు అప్పచెప్పినాడు. కల్దీయులు చాలా క్రూరులు, కఠినులు, దయాదాక్షిణ్యం అనేది లేదు, అందుకే వాళ్ళకి అప్పచెప్పినాడు. వాళ్ళందరినీ అంటే యవనులు అనుకోలేదు, వృద్ధులు అనుకోలేదు, చిన్నపిల్లలు అనుకోలేదు, అందరినీ చంపేసినారు. అందుకే దేవుని కోపము ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. యెహోయాకీము, సిద్కియా ఇద్దరు కూడా యెహోవా దృష్టికి చెడుతనం చేసినారు, చెడు నడక నడిచినారు. ఇద్దరు తాము తగ్గించుకునే లేదు, కొంచెం కూడా తగ్గింపు స్వభావం లేనే లేదు, ప్రవక్తల మాట వినలేదు. తర్వాత దేవుని వైపు తిరగకుండా దేవునికి ఇష్టం లేనివన్నీ కూడా, ఏవైతే ఇష్టం లేవో వాటినే పెట్టుకొని పూజిస్తూ ఉన్నారన్నమాట. వాళ్ళు యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరాన్ని కూడా అపవిత్రం చేసినారంట. అయినా కూడా దేవుడు అట్లా చేసినా కూడా దేవుడు దయా కనికరం గలవాడు కాబట్టి ఏం చేసినాడు, వాళ్ళ దగ్గరికి దూతల ద్వారా సమాచారం పంపిస్తే వాళ్ళను అవమానపరిచినారు, ఎగతాళి చేసినారు, హింసించినారు, ఈ విధంగా చేసినారు. అందుకని దేవునికి కోపం వచ్చి వాళ్ళందరినీ కూడా కల్దీయులకు అప్పచెప్పాను. చూడండి, మళ్ళా వాళ్ళు వచ్చి యెహెజ్కేలు ప్రవక్త దగ్గరికి వచ్చినారు. ఆయన దగ్గరికి వస్తే దేవుని ద్వారా ఏదైనా మనకు చెప్తాడని, విచారిస్తాడని వచ్చినారు. కానీ యెహెజ్కేలు ఆల్రెడీ వాళ్ళకు చెప్పేసినాడు, మీరు పాపం చేసినారు, దేవునికి విరోధంగా ఉన్నారు కాబట్టి దేవుడు మీకు సహాయం చేయడు, ఏ సహాయం కానీ ఏ విచారణ కానీ ఏమి చేయడు అని ముందుగానే చెప్పేసినాడు. ఇలా ఉన్నారు ఇజ్రాయేలీలు. ఇజ్రాయేలులకు దేవుని వాక్కు వినబడ్డ రోజులలో వారు లోబడలేదు, వినలేదు, లక్ష్య పెట్టలేదు, అంగీకరించలేదు. అలా మనం కూడా బైబిల్ చదవకుండా, బైబిల్ అందుబాటులో ఉంది కదా మనకి ఇప్పుడు, మనం కూడా బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా, బైబిల్ వినకుండా ఉంటే దేవుడు కూడా మన మొర వినడు, ఆయన కూడా కూడా సహాయం చేయడు, మన మాట వినడు. కాబట్టి ఆయన మాట మనం వింటే ఆయన కూడా మన మాట వింటాడు. ఆయనను మనం నిర్లక్ష్యం చేస్తే ఆయన కూడా మనల్ని నిర్లక్ష్యం చేస్తాడు. కాబట్టి మనము ఆయనను నిర్లక్ష్యం చేయకుండా లక్ష్యం చేస్తూ ఆయన మాట వింటూ ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. అలా జీవిస్తూనే మనము దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకుంటాం. మరి ఇక్కడ ఆయనను బట్టి మనము అతిశయించాలి అనేది మనం ఇప్పుడు నిర్లక్ష్యం చేయకుండా ఆయనను బట్టి మనము
అతిశయించాలి. మన యొక్క ఆస్తిపాస్తులను బట్టి, మన చదువును బట్టి, మన ఉద్యోగాలను బట్టి, మన యొక్క ఆహ్, పేరు ప్రఖ్యాతులను బట్టి కాదు మనం అతిశయపడాల్సింది. ఆయన యొక్క గొప్ప కార్యాలను బట్టి, ఆయన యొక్క అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను బట్టి మనము అతిశయించాలి. మా దేవుడు గొప్పవాడు. ఏం చేసినాడాయన? ఆకాశం నుండి మన్నాను కురిపించినాడు. బండ నుండి నీళ్లను రప్పించినాడు. మహారాజ్యాన్ని మధురం చేసినాడు. మరి ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి ఇశ్రాయేల్ జనాంగాన్ని నడిపించినాడు. ఇంత గొప్ప దేవుడు ఏ దేవుడు కూడా చేయలేడు. మా దేవుడు గొప్ప కార్యాలు చేసినాడని మనము గర్వంగా అతిశయపడాలి. అలా అతిశయపడితేనే మనము ఆయనను లక్ష్యపెట్టిన వాళ్ళమైతాం. ఇంకా కాబట్టి మనము అతిశయపడకుండా దేవుణ్ణి బట్టి మనము అతిశయపడాలి. కొందరు రథములను బట్టియు, కొందరు గుర్రములను బట్టియు అతిశయిస్తారు గాని మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము అని ఇక్కడ కీర్తన గ్రంథం 27లో మనం చదువుతాం. 27వ వచనం. దేవుడు మనకు కూడా అన్ని ఇచ్చినాడు కదా! మనం ఎందుకు అతిశయపడాలి? దేవుడు అందరికీ ఇచ్చినాడు. ప్రతి ఒక్కరికి ఇస్తాడు. మనం ఒక ఉద్యోగంలో ఉన్నామంటే ఆయన ఇచ్చిన ఉద్యోగమే. మనకొక ఇల్లు ఉందంటే ఆయన ఇచ్చిన ఇల్లే. మనకు మరి పెన్షను, తర్వాత జీతాలు ఇవన్నీ దేవుడు ఇచ్చినాడంటే అది దేవుని యొక్క దయ, కృప. కాబట్టి అన్నీ ఆయన ఇచ్చినటివే. ఒకడు ఒక కూలి పనికి పోవాలంటే అక్కడ ఆ కూలి పని దొరకడం కూడా దేవుని చిత్తమే. ఆయన చిత్త ప్రకారం మనం నడిస్తే చాలు. మనమే గొప్పగా ఉంటామన్నమాట. ఇప్పుడు ఆయన అన్నీ మనకే గదా ఇచ్చినాడు. ఆయన ఇచ్చిన దానిలోనే మనము పొందుకుంటున్నాం. ప్రతి ఒక్క ఈవి మనకిచ్చినాడు. ఇల్లు, ఉద్యోగము, కారు, మరి ఇంకా పెద్ద పెద్ద ఇవి కూడా కొన్ని ఈవులను ఇచ్చినాడు. టీవీ, ఫ్రిడ్జ్ ఇట్లాంటివన్నీ ఇంట్లో ఉండేటివన్నీ ఈవులన్నిటిని ఇచ్చినాడు కాబట్టి ఆయన ఇచ్చినటివే మనవంటూ ఏమి లేదు అని మనము ఆయనను బట్టి మనము అతిశయపడాలి. ఒక పాట కూడా ఏదో ఉంది కదా, నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. ఆయన ఇచ్చినటివి మనము పొందుకుంటున్నాం. కాబట్టి ఆయనను ఆశ్రయించాలి మనం. ఆయనను వెదకాలి. ఎట్లా వెతుకుతుంటాం మనము? మన పూర్ణ హృదయంతో ఆయనను వెతకాలి. ఆయనను ఆశ్రయించినప్పుడు ఏ మేలు మనకు కొదవై ఉండదని వాక్యం సెలవిస్తుంది. ఆయనను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదని. ఆయనను ఆశ్రయించాలి. ఆయన మీద ఆధారపడాలి. ఆయనను వెతకాలి. మనం వెతకమంటే మనమేం చేస్తున్నాము? ఈ లోకంలో ఉండేటివన్నీ వెతుకుతున్నాం. మంచి హాస్పిటల్స్ ఎక్కడున్నాయా? మంచి ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయా? ఎక్కడ సెల్ ఫోన్స్ షాప్ ఉంది? గోల్డ్ షాప్ ఎక్కడుంది? సినిమా హాల్ ఏంటి? ఇలాంటివన్నీ లోక సంబంధమైనవన్నీ మనం వెతుకుతుంటాం గానీ, ఆయనను మాత్రం వెతకడమే లేదు. ఆయనను వెతకడం అంటే ఏంటి? వాక్యం వినడము, దేవుని సన్నిధికి వెళ్ళడము, వాక్యం వినడము, పాటలు పాడడము, స్తుతించడము, టీవీలలో వాక్యం వినడం, ప్రతిరోజు బైబిల్ చదవడం, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవడం, ఇవన్నీ దేవుణ్ణి వెతికేటివే. దేవుణ్ణి వెతికినట్లే మనం. కాబట్టి మనము హృదయపూర్వకంగా వెతికితే మనకు దొరుకుతాడు దేవుడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6-7 వచనాలలో ఏమని వ్రాయబడిందంటే, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనుడి అని. నిజంగా ఆయనను మనం వేడుకోవాలి. ఆయన సమీపంగా ఉంటాడు. మన దగ్గరనే ఉంటాడు. కాబట్టి మనమందరం కూడా దేవుని యొక్క వాక్యం వినుకుంటూ, వాక్యం చదువుకుంటూ ప్రతిరోజు చదవాలి. ప్రతిరోజు వాక్యము వినాలి. ప్రతిరోజు ప్రార్థన చేయాలి. అట్లా చేస్తేనే దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. మనకెంతో మేలు. సో ప్రియ దేవుని బిడ్డలారా,
నేను చెప్పేది ఏమిటంటే ప్రతి దినం బైబిల్ చదువుకోవాలి. ఈ చదవడము, గ్రహించడము, గైకొనడము, ధ్యానించడము, ఆలోచించడము, ప్రకటించడము, బోధించడం ఇవి మనం చేయాలి. సో, ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ సామెతల గ్రంథము 4:21, 22లో ఏం వ్రాయబడిందంటే, నా మాట ఆలకింపుము, నా వాక్యములకు చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకొనుము, దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. సో, ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము దేవుని వాక్యము చదువుదాము, దేవుని వాక్యము విందాము, ఆయనను ప్రార్థిద్దాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.